సత్యానికి విరుద్ధంగా మన బాలిగాడు ఏం మాట్లాడతాడంటే, ఎవరు బాలిగాడు ఏం మాట్లాడతాడంటే, చిరంజీవిని అగౌరవపరిచినట్టు, చిత్ర పరిశ్రమలోని పెద్దలను అగౌరవపరిచినట్టు అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నాడు. బాలిగానికి ఎందుకు వచ్చారా ఈ మాటలంటే, మ్యాన్షన్ హౌస్ వేసి హౌసులోకి పోయి, మళ్ళా చెప్తానా, మ్యాన్షన్ హౌస్ వేసి హౌసులోకి పోయి జులాయి వాడైపోయి పోకిరి వాని మాదిరి ఇష్టానుసారంగా రెండు చేతులు జోయిలలో పెట్టుకొని ఎన్ని అబద్ధాలు కావాల్సింటే అన్ని అబద్ధాలు. అది కూడా ఎంత అహంకారం అంటే, కళ్ళకు అహంకారం, అధికారం అనే అహంకారం కమ్ముకుంది వీళ్ళందరికీ కూడా. ఈ అహంకారం ఎన్నాళ్ళు ఉంటుందంటే, అధికారం ఉన్నంత వరకు ఉంటుంది. అధికారం పోయినప్పుడు మటసంగా మర్యాదగా మళ్ళా వీళ్ళు దావకు వస్తారు. అహంకారం కాకపోతే అసెంబ్లీలో ఎవరైనా 3 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, ముఖ్యమంత్రికి బావమర్దివి, ఎన్టీ రామారావు కుమారునివి, నీ స్థాయి, నీ హోదా అన్నీ మర్చిపోయి రెండు చేతులు జోబులో పెట్టుకొని నెత్తిన అద్దాలు పెట్టుకొని జులాయి వారి మాదిరి, పోకిరి వారి మాదిరి నీ ఇష్టం వచ్చినట్టు సైకోగాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతావా నువ్వు? కొవ్వు పట్టినారు మీరు. ఎంత పట్టినారంటే అంత పట్టినారు మీరు. అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన సాయం అన్న నీకు గుర్తుందా? నీకు ఈ బసవతారక రామ హాస్పిటల్ సంబంధించిన ఆరోగ్యశ్రీ బిల్లులు రావాల్సి ఉంటే జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు నీకు రిలీజ్ చేసినాడు. మర్చిపోయినావు. జన్మనిచ్చిన నీ తండ్రికి వెన్నుపోటు పడిచింది చంద్రబాబు నాయుడు. అట్టి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రయాణం చేస్తున్నావు. నీ బిడ్డను ఆ ఇంటికి ఇచ్చుకున్నావు. స్వార్థపరుని వేయి. మీ నాయన్ను చెప్పులతో వేయించిన మనిషితో నువ్వు బంధుత్వాన్ని కలుపుకొని ఊరేగుతున్నావు. కానీ జగన్మోహన్ రెడ్డి నీ తండ్రి నాయకత్వాన్ని, మంచితనాన్ని, ప్రజల్లో ఆయనకు ఉండే బలాన్ని గుర్తించి కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాని నామకరణం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది మర్చిపోయినావు. నీ ఇంట్లో తుపాకులతో కాల్చి నువ్వు జైల్లో చిప్పకూడి తినాల్సినోనివి. చిప్పకూడి తినకుండా నేను సంరక్షించిన వాడు రాజశేఖర్ రెడ్డి. ఆ రక్తమే జగన్మోహన్ రెడ్డి. ఎటు చూసినా నువ్వు అబ్బా కొడుకులకు రుణపడి ఉండవు. బాలిగా నువ్వు ఎటు చూసినా రుణపడి ఉండవు. నువ్వు అబ్బనికి బాకీ పడినావు, కొడుకుకు బాకీ పడినావు. నువ్వు ఈ 3 సంవత్సరాలే ఈ పదవి, అహంకారం. మళ్ళీ తర్వాత నీ పేరు కూడా డిజిటల్ బుక్లో ఉంటుంది. నువ్వు అతిపూరి వ్యవహారం చేస్తే నీ పేరు కూడా డిజిటల్ బుక్లో ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ఏం మర్చిపోవాల్సిన అవసరమే లేదు. నీకు మళ్ళా చెప్తానా, ఇంకొక్కసారి ఎప్పుడైనా నువ్వు జగన్మోహన్ రెడ్డిని వాడు గీడు అని మాట్లాడితే, ఇప్పుడు బాలిగా అన్యాం, ఇంకా బాలిగా కాదు ఈసారి, ఇంకా నీచంగా కూడా మాట్లాడతాం. మీరేమన్నా బెదిరించుకోవాలనుకుంటున్నారేమో.